మనం బయటకు వచ్చినాము. వచ్చిన తర్వాత యేసు ప్రభు అని అంటున్నాడు, వాని కట్లు విప్పండి, కట్లు విప్పిన తర్వాత వాని పోనీయండి అని చెప్తా ఉంటున్నాడు. ఈ కట్లు అనేవి ఏంటంటే మన పాత జీవితపు అలవాట్లు, పాత అలవాట్లు అన్నీ కూడా కట్టబడుతూ వచ్చినాయి అన్నమాట. మనకు ఆ పాపముల చేత కట్టి సమాధిలో ఉంచి మన పాపపు వ్యసనాల చేత, పాపము చేత మనం కట్టబడుతూ వచ్చినాం. వాటన్నిటి నుంచి విడుదల పొందిన వారమై మనము క్రీస్తు యొక్క నూతనమైన జీవితాన్ని కలిగిన వారమై ముందుకు సాగవలసిన వారుగా ఉంటాం. అయితే దురదృష్టవశాత్తు మనము క్రైస్తవులుగా మన విశ్వాస జీవితాన్ని ఇంకా కట్లతోనే కట్టుకొని ఏమాత్రం కూడా వాటి నుంచి విడుదల కాకుండా ఆ యొక్క వ్యసనాలతోనే, ఆ యొక్క బంధకాలతోనే వాటినే మన చుట్టూ కట్టుకొని మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగేవారుగా ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నారు, నేను నిన్ను ఆ యొక్క సమాధిలో నుంచి లేపినాను, లాజరు బయటికి రా అని ఆయన చెప్పిన మాటకు దేవుని యొక్క మాట, యేసు ప్రభు వారి యొక్క మాట ఎంత గొప్పదంటే, ఒకవేళ లాజరు బయటికి రా అంటే ఆయన ఒక్కడే వచ్చినాడు. ఒకవేళ బయటికి రా అని అంటే అందరూ అక్కడ ఉన్న సమాధిలో అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. అంత శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నది. అయితే మనకున్న కట్లను, మనకున్న వాటన్నిటి చేత విప్పబడిన వారమై మనం క్రైస్తవ జీవితంలో నూతనంగా వాటిని కలిగి ముందుకు వెళ్ళేవారుగా ఉండవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని లేపిన తర్వాత అతడు మాటలాడసాగాను అన్నట్టుగా మనం ప్రార్థన చేయసాగవలసిన వారుగా ఉంటున్నాము. తర్వాత ఆమెకు భోజనము పెట్టండి అంటే లేపబడిన తర్వాత ఆమెకు ఆహారం పెట్టబడుతుంది. అదేవిధంగా మనము క్రీస్తు కూడా లేపబడిన వారమై దేవుని యొక్క వాక్యం నందు ఎదుగుచు, దేవుని యొక్క వాక్యాన్ని నందు నడుచుచు, దేవుని యొక్క వాక్యాన్ని భుజించుచు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవలసిన వారుగా ఉంటున్నాం. మూడవదిగా లేపబడిన వారమై మనకున్న కట్లన్నిటినీ కూడా విప్పబడుతూ, మనలో ఉండే ఏదైనా అంతరంగంలో కట్టబడుతూ వచ్చిన విషయాలన్నింటినీ కూడా వాటి నుంచి విడుదల పొందిన వారమై, మనలో ఏదైనా రహస్యంగా మనల్ని బంధించి ఉంచినట్లయితే ఆ బంధించి ఉంచిన ఆ వాటి నుంచి కూడా విడుదల పొందిన వారమై, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు బయటికి రా అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆయన పిలిచి, మధువులు బయటికి రా, నువ్వు ఆ సమాధిలో లేవు, ఆ కట్లలో ఉండవలసిన వాడవు కావు, ఆ పాపంలో ఉండవలసిన వాడవు కావు, ఆ యొక్క నీచ బ్రతుకులో ఉండవలసిన వాడవు కావు, ఆ కుళ్ళు కొట్టిన ఆ కంపులో ఉండవలసిన వాడవు కాదు. నువ్వు బయటికి వచ్చి క్రైస్తవ జీవితముగా ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఆయనతో ముందుకు సాగవలసిన వాడవు, ఆ బంధకాల నుంచి బయటికి రా అని నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బంధకాలు మనకు ఎప్పటికీ కూడా ఇంకా పనికి రావు. అవి సమాధిలో ఉండవలసినవి, అవి చనిపోయిన ఆ బెడ్లో ఉండవలసినవి మాత్రమే. కానీ నిన్ను నన్ను కూడా ఆయన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన పైకి లేవనెత్తుతా వచ్చినాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ బంధకాల్లో ఉండవలసిన వారం కాము. మనము స్వతంత్రులము అనే విషయాన్ని బట్టి మనము ఆయన గొప్పవాడు అనే విషయాన్ని బట్టి మనం ఆయన ఎందుకు జీవించవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ విషయాలను బట్టి మనల్ని ఆయన లేపుతా వచ్చినాడు కాబట్టి ప్రార్థన చేయాలి. మనల్ని లేపుతా వచ్చినాడు కాబట్టి వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఆయన మనల్ని లేపుతా వచ్చినాడు కాబట్టి పాపాన్ని తృణీకరించి మనము నూతనమైన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన సిలువ వేయబడుతూ లేపబడుతూ వచ్చిన, అంటే సిలువ వేయబడుతున్న సమయంలో తన ప్రాణం గట్టిగా అరిచి తన ప్రాణాన్ని విడిచిన తర్వాత అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచినట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం 50 నుంచి 53 వచనాల్లో ఆ వచనాలు చదవండి ఎవరన్నా. ప్రాణము విడిచెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో
లేచెను. కాబట్టి చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయబడి తన ప్రాణాన్ని అప్పగించి చనిపోయిన తర్వాత అదే క్షణంలో చాలామంది పరిశుద్ధులైన వారు లేపబడుతూ వచ్చినారు అనే వాక్యము అక్కడ రాయబడుతూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తూ వచ్చిన మరొక మాట ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుంటూ వచ్చిన చదవండి ఆ మాట. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రెండవ భాగంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయన పుట్టుక దినము కంటే ఆయన పునరుత్థాన దినము అతి శ్రేష్టమైందనే విషయాన్ని మనము ఎరుగవలసిన వారుగా ఉంటున్నాం. ఒకవేళ ఆయన పంచి పుట్టినాడు, అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చినాడు, మన పాపముల కొరకు అనేకమైన కార్యాలు చేసి చనిపోయి సమాధి చేయబడి అక్కడే ఉండినట్లయితే మన యొక్క విశ్వాసానికి, మన సువార్తకు మనం ప్రకటించే ప్రతిదీ కూడా అది వ్యర్థమైపోయేది. కానీ ఆయన పునరుత్థానము మనకు ఒక గొప్ప నిరీక్షణను అనుగ్రహిస్తూ వచ్చినది. ఆయన పుట్టుకలో మనం చూస్తూ వస్తున్నాం ఏంటంటే ఔగుస్తు వలన ఆజ్ఞ పొందిన వాడే జనసంఖ్య కొరకు వారు ఆ యొక్క బెత్లెహేం రావాల్సి వస్తూ వచ్చినది. ఇక్కడ పొంతు పిలాతు చేత అప్పగింపబడటానికి ఆయన యెరూషలేము ఆయన వచ్చినాడు. అక్కడ సిలువకు ఆయన అప్పగింపబడుతూ వచ్చినాడు. పొంతు పిలాతు ఆయన ఎటువంటి నేరం చేయబడకపోయినా ఆయన చేయలేదు, కానీ అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయనను సిలువకు అప్పగిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఆయన ఆ యొక్క పుట్టుకలో ఆ యొక్క సత్రంలో స్థలము లేక ఆ యొక్క పశువుల తొట్టులో ఆయన పరుంతో పెడుతూ వచ్చినారు. కానీ ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయిన తర్వాత తనది కాని అరిమత యోసేపు యొక్క సమాధిలో ఆయనను పరుండబెడుతూ వచ్చినాడు. ఆయన యొక్క జీవితము ఆ యొక్క పశువుల తొట్టులో ఆరంభమై సమాధిలో ముగించబడలేదు, కానీ మన ప్రభువైన యేసు ప్రభు వారి యొక్క జీవితము ఆయన సమాధిని జయించి ఆయన పునరుత్థానుడైన దేవుడుగా ఉంటూ వచ్చినాడు. అంతేకాకుండా మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయన సిలువ మీద సమాప్తము అని నా పని అయిపోయిందని అక్కడితో ఆయన ముగించలేదు. అంటే మన రక్షణకు కావలసిన, క్షమాపణకు కావలసిన, విమోచనకు కావలసిన ఆ ప్రతి కార్యాన్ని ఆయన సిలువ మీద ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే సమాప్తము చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ ప్రణాళికనంతా కూడా సమాపనం చేసిన తర్వాత నా జీవితంలో పునరుత్థానంగా దాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే దాన్ని అనుభవించుకోవడానికి, ఈ రక్షణ కార్యాన్ని అనుభవించుకోవడానికి పునరుత్థానము ఒక గొప్ప కార్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభు వారు ఆయన జన్మిస్తూ వచ్చినప్పుడు అక్కడ పరలోకం నుండి దేవదూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ఆరాధిస్తూ వచ్చినారు. కానీ ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే పాటను వారు పాడుతూ వచ్చినారు. గీతం గీతం జయ జయ గీతం అని వారు పాడుతూ వచ్చినారు. వారు ఆయన యొక్క పునరుత్థానాన్ని ఆయన వారి మధ్య వారు తెలియజేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో గొర్రెల కాపరులు యేసు ప్రభువారు జన్మిస్తూ వచ్చినారు అని వారు చెప్పడానికి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానంలో స్త్రీలైన వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఈ పునరుత్థానాన్ని ప్రకటించండి అని వారు దూతలైన వారి స్త్రీలకు చెప్తా. మనం ఇందాకడే మనం చదువుతూ వచ్చిన లేఖన భాగంలో అక్కడ మనం చూస్తూ వచ్చినామండి. అక్కడ ఒకసారి ఆ మాట చదవండి. అక్కడ 6వ వచనం అనుకుంటాను. అక్కడ 20 చదవండి. 5 నుంచి చదవండి. 5 నుంచి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, నాకు తెలియనని ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచున్నాడు, రండి. త్వరగా వెళ్ళి
ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ కూడా స్త్రీలు, అక్కడ గొర్రెల కాపర్లు ఆయన పుట్టుకను చెప్తూ వస్తూ వచ్చినారు. కానీ ఇక్కడ స్త్రీలైన వారు మొట్టమొదట ఆయన పునరుత్థానాన్ని ప్రకటించడానికి వారు ఒక గొప్ప ఆధిక్యతగా ఉంటూ ఉన్నది. స్త్రీలైన వారికి కలుగుతూ వచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనిపించుకున్నారండి? ఆయన మగ్దలేని మరియకు ఆయన కనబరుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి అటువంటి విధానంలో ఆయన, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక దినము కంటే కూడా పునరుత్థాన దినము మరి ఎంతో గొప్పదిగా ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఈ లోకంలో జీవించవలసినది చేయటానికి, అన్నిటికీ కూడా మన పాపముల నిమిత్తం ఆయన చేయవలసిన దానికి అంతా కూడా ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఆయన యొక్క పునరుత్థానము మన క్రైస్తవ జీవితానికి, మన విశ్వాస జీవితానికి, మనకు కలిగిన నిరీక్షణకు ఒక గొప్ప ఆధారాన్ని కలిగించినదిగా ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క పుట్టుక దినము కంటే ఆయన పునరుత్థాన దినము మనకు ఎంతో అవసరమైందనే విషయాన్ని రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము మనకు ఎటువంటి విధానంలో ఉపయోగకరంగా ఉంటున్నది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఎవరైనా చదవండి. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కానీ ఇక్కడ చూడండి, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఒక దినాన లేపబడతాము అనే యొక్క విషయాన్ని తెలిసిన వారమై ఉండవలసిన వారుగా ఉంటున్నాం. చాలా వరకు ఏమవుతుందంటే, మన క్రైస్తవ జీవితము, మనం క్రీస్తుతో ఉన్న జీవితము, మన యొక్క రక్షణ జీవితము ఈ లోకంలో సమాధి చేయబడి అందరూ పాట పాడిన తర్వాత ఆ సమాధితో ముగించిపోతుంది అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆ పునరుత్థానం ద్వారా మనం కలుగుతూ వచ్చిన వాక్యం ఏంటంటే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే, చనిపోయినప్పటికీ కూడా ఆయన లేవనెత్తే దేవుడు, మనల్ని ఆ యొక్క మరణము నుంచి ఆయన సజీవులుగా చేసే దేవుడు అని మనం తెలుసుకునవలసిన వారుగా. క్రీస్తు లేపబడి ఉన్నాడు కాబట్టి క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా, క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా ఒక దినాన్ని లేపబడతారు అనే విశ్వాసాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించబడుతూ వచ్చినది. ఒకవేళ నువ్వు కూడా అటువంటి విశ్వాసంలో లేకుండా, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే మరొకసారి ఆయన యందు విశ్వాసం ఉంచండి అనే విషయాన్ని ప్రాధాన్యపడుతున్నాను. ప్రభువైన యేసు ప్రభువారిని నమ్ముకొనండి అనే విషయాన్ని బట్టి మరొకసారి విషయంలో చెప్తుంటాం. మనము ఆయన యందు విశ్వాసించవలసిన వారమే. ఒకవేళ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభువారి యందు విశ్వాసము, మన విశ్వాసం ఇంతకుముందు ఎక్కడ ఉండేదంటే, యేసు ప్రభువారి దగ్గరికి రాకముందు మన విశ్వాసం, లేకపోతే నా విశ్వాసం ఎక్కడ ఉండేదంటే లోకంలో ఉండేది. లోకంలో చాలా మంచి ఆశలు ఉంటున్నాయి, మంచి అక్కడ వాటన్నిటికీ కూడా మంచి కోరికలు ఉంటున్నాయి, వాటన్నిటిని తీర్చుకోవచ్చనే నా యొక్క విశ్వాసం లోకంలో ఉండేది. ఇంకా చెప్పాలంటే నా విశ్వాసం మనుషుల మీద ఉండేది. వీరి దగ్గరికి వెళ్తే ఒక మంచి కార్యం చేస్తారు, వీరి దగ్గరికి వెళ్తే ఏదో దొరుకుతుంది, వీరు ఏదో ఇస్తారు, వీరు నాకు ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తారు అని నా విశ్వాసం మనుషుల దగ్గర ఉండేది. లేకపోతే నా విశ్వాసము నా హృదయాన్ని, లేకపోతే నాలోనే ఉంచుకుని నేనే గొప్పవాడిని అనుకునేవాడిని. అటువంటి విశ్వాసం కలిగి నాలో ఉన్న యొక్క జీవితాన్ని, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటి యందు మాత్రమే కలిగి అటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాలన్నీ కూడా మనల్ని స్వర్గాన్ని, పరలోకానికి తీసుకువెళ్ళవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ వారును రక్షింపబడుతుంది. ఆయన యందే విశ్వాసం.
మనుషుల యందు విశ్వాసం కాదు, మనకు కలిగిన వాటి యందు విశ్వాసం కాదు, లోకంలో విశ్వాసం కాదు, లోకంలో ఏదైనా గొప్పదేదో జరిగిపోతుందని విశ్వాసం కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టినారు, మన కొరకు రక్తం గార్చినారు. మన కొరకు చేయవలసినదంతా కూడా మనం పాపంలో ఉండి పాపంలోనే చచ్చి పాపంలోనే నరకానికి వెళ్ళిపోతామని వాటి నుంచి విడుదల పొందాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు వాటి నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన శిలువ మరణం పొందుకుంటూ వచ్చినారు, తను తాను అప్పగించుకుంటూ వచ్చినారు. ఆయన నీకు నాకు కూడా రక్షణ అంటే నిత్య జీవము అనుగ్రహించడానికి, ఆ జీవాన్ని అనుగ్రహించడానికి, పునరుత్థానాన్ని అనుగ్రహించడానికి ఆయన చేయవలసిందంతా చేస్తూ వచ్చినాడు. మనం ఏమి చేయాల్సిన లేదు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచవలసిన వారు, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా చనిపోయినా సరే ఏమవుతాడంట, తిరిగి లేచేవాడుగా పునరుత్థానాన్ని ఆయన నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆయన సజీవుడైన దేవుడుగా ఉండి నమ్మినట్లయితే, ఆయన నీ కొరకు చేసినదంతా కూడా నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వాసం వచ్చినట్లయితే మనకు పునరుత్థానం జరుగుతుంది. ఒకవేళ మొదటి పునరుత్థానమందు పాల్పొందేవారు ధన్యులని ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు అనుగ్రహించే గొప్ప కార్యమునందు విశ్వాసం వచ్చినట్లయితే నీకు నాకు ఏంటంటే, ఒక దినాన్న చనిపోయినప్పటికీ కూడా నీవు నేను కూడా ఆయన విశ్వాసం వచ్చి ఆయనలో క్రీస్తు యందు మృతులైన వారు మొదట లేచుడు అన్నట్టుగా యేసు ప్రభువారి యందు ఉన్నవారందరినీ కూడా ఆయన లేపే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నీకు నాకు పునరుత్థానుగా వచ్చే లాభం ఏంటంటే, నువ్వు చనిపోయినప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం వచ్చినావు కాబట్టి పునరుత్థానుడుగా ఒక దినాన్న లేపబడతావు అనేది. రెండో కారణం చూసినట్లయితే, ఈ పునరుత్థానం వల్ల ఏంటి లాభము అంటే, నేటి దినాల్లో ప్రపంచంలో దేవుని యొక్క సువార్త ఆయా ప్రదేశంలో విరివిగా ప్రకటించబడతా ఉన్నది. సువార్త అనే దానికి చాలా ఖర్చు చేస్తూ ఉన్నారు. సువార్త అనే దాని కొరకు ప్రకటించడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ప్రయాస, ఆ సువార్త అనేకమైన ప్రాంతాలకంతా కూడా సువార్త విస్తరించబడతా ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అనే సువార్త అందరికీ కూడా ప్రకటించబడతా ఉన్నది. ఈ సువార్త ఇంత ఘనంగా విస్తరించబడుతున్న సువార్త ఒకవేళ మన ప్రభువు పునరుత్థానుడు కాకపోయినట్లయితే ఏమయ్యేది, వ్యర్థమైపోయేది. కానీ ఆ సువార్తకు ఒక గొప్ప భరోసాను తీసుకురావడానికి, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారికి ఒక గొప్ప విలువను ఆయన ఇవ్వడానికి ఈ యొక్క పునరుత్థానము ఇవ్వబడతా వచ్చినది. కాబట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసం వచ్చిన వారికి ప్రకటించబడుచు ఉన్న సువార్త అది దేవుని శక్తిగా ఉంటున్నది. యేసు ప్రభువారి యందు విశ్వాసం వచ్చిన వారికి ఆ పునరుత్థానము వారికి ఒక గొప్ప నిరీక్షణను తెచ్చేదిగా ఉంటున్నది. అది వ్యర్థము కాదు. మనము ప్రభు బిడ్డలుగా దేవుని కోసం పడుతున్న ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అని ఏది ప్రూవ్ చేస్తూ వచ్చిందంటే, ఈ పునరుత్థానమే మనల్ని నిలబెడుతూ ఉన్నది. దేవుని కోసం నేను ఇంత చేస్తున్నాను, దేవుని కోసం నేను అది చేస్తున్నాను, దేవుడి కోసం అది చేస్తున్నాను, అదంతా కూడా వ్యర్థమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఒక దినాన్ని వస్తున్నాడు, వచ్చిన వారికి ప్రతిదానికి కూడా ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో అక్కడి నుంచి లెక్క కట్టుకొని ప్రతి వారికి కూడా ఆయన ఇవ్వటానికి, తాను సిద్ధపరిచిన జీతాన్ని ఆయన ఇవ్వటానికి ఆయన తిరిగి రానంటున్నాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడై మన కొరకు చేస్తూ వచ్చిన మేలు ఏంటంటే, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ పరిచర్యకు, దేవుని కోసం నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి పనికి కూడా ఫలితాన్ని, జీవితాన్ని ఇవ్వటానికి ఆయన రానయించున్నాడు. కాబట్టి నీవు నేను కూడా పునరుత్థానుడై అనేకమైన మేలు దేవుని ద్వారా పొందుతూ ఉంటున్నాం. చూసినట్లయితే విశ్వసించిన ప్రతి వారు కూడా లేపబడతారు అనే నిరీక్షణ పునరుత్థానంలో ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. పునరుత్థానం మనకేం చేస్తూ ఉన్నదంటే, మన పాపములకు క్షమాపణ అనేది ప్రూవ్ చేస్తూ ఉన్నది. పునరుత్థానం మనకు ఏం చేస్తూ ఉన్నదంటే, మన పాపములకు నుండి విడుదల కలిగి రక్షణ ఇస్తూ ఉన్నాడు.
మా పునరుత్థానం మనకేం చేస్తూ ఉన్నదంటే మన యొక్క జీవితం ఇక్కడికి మాత్రమే కాదు, మన జీవితము పొడిగింపబడే జీవితం అంటే నిత్య జీవితాన్ని మనకు అందిస్తూ ఉన్నది. పునరుత్థానం మనకేం చేస్తూ ఉన్నదంటే విమోచనము, ఇవన్నిటిని కూడా పునరుత్థానం ముద్ర వేసి దృఢపరుస్తూ ఉన్నది అనే విషయాన్ని మనము ఎరగవలసిన వారుగా ఉన్నాం. చాలామంది మన పాపాలు క్షమించాలి అంటే చాలా ఖర్చు చేయాలన్నమాట. ఏంటంటే మనసులో ఎవరైనా ఎవరి ముందైతే నా మీద అంటే పాపము క్షమించాల్సిన అవసరం వచ్చిందంటే వారిని మొట్టమొదట పాపము క్షమించం కాదు కదా, వాడు మన ముందరకు వచ్చినప్పుడల్లా వాడు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తూ వచ్చినాడు. మనం చేసిన ప్రతి చిన్న పాపం మొదలుకొని పెద్ద పాపాల వరకు మనుషులు క్షమించాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు వారు మన పాపాలన్నీ కూడా క్షమించేస్తూ వచ్చినాడు. మనం అనుకుంటుంటాము మనుషుల ద్వారా పాప క్షమాపణ కలగలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. ఆయన భూమి మీద మనుష్య కుమారుడికి పాప క్షమాపణ కలగడానికి ఆయన అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ విధంగా ఆయన మన పాపాలు క్షమిస్తూ వచ్చినాడు అనే విషయాన్ని పునరుత్థానం ఏం చేస్తున్నదంటే స్థిరపరుస్తాడు. ఎందుకంటే మీ యేసు ప్రభు వారు పాపాల కోసం చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, అక్కడే ఉన్నాడు అని చెప్పలేదు. ఆయన తిరిగి లేస్తూ వచ్చినాడు కాబట్టి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అనే అష్యూరెన్స్ అనే స్థిరత్వము నాకు కలుగుతూ వచ్చింది. రక్షణ అనే దానికి ఒక స్థిరత్వము ఈ పునరుత్థానంలోనే కలుగుతూ వచ్చింది. నిత్య జీవము నాకు ఉన్నది అని వేరేవారు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే నీకు నాకు ముందుగా లేచిన వారిలో మొదటి వారుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నాకు పునరుత్థానం ద్వారా గొప్ప నిరీక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ పునరుత్థానం అనేది ఏ మానవుడు కూడా ఈ లోకంలో గొప్పవారు, ఇంకా మంచివారు, లేకపోతే ఒక గొప్ప రాజకీయ నాయకులు, లేకపోతే ఒక మత సంబంధమైన వారిగా అనేకుల మధ్య పిలువబడి వారు తమను తాము ప్రకటించబడిన ఏ ఒక్కరూ కూడా ఈ పునరుత్థానాన్ని వారు కలిగి ఉండలేరు. ఎందుకంటే వారి యొక్క జీవితము సమాధి చేత ముగించబడతా వచ్చినది. కానీ యేసు ప్రభు వారు ఆయన ఈ చరిత్రను రెండు భాగాలుగా చేసిన వారుగాను, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా చేసిన వారు ఈ చరిత్ర అంతటికీ కూడా పునరుత్థానాన్ని జీవముగా ఆయన తాను ప్రకటించుకుంటూ వచ్చిన వారుగా చూస్తున్నాం. కాబట్టి అనేకుల గొప్పవారి కంటే, బలవంతుల కంటే, శ్రేష్టమైన వారి కంటే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి కంటే కూడా అందరికంటే కూడా అందరూ కూడా ఏమవుతా వచ్చినారంటే ఈ మరణం దగ్గర తల వంచుతూ వచ్చినారు. ఆ మరణం దగ్గర తమను తాము ఒప్పుకొని మేము ఓడిపోయినామని చెప్పుకుంటూ వచ్చినారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేస్తూ వచ్చిన దేవుడుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం మనం ఇందాక వచ్చిన పాటల్లో మనం పాడుకుంటూ వచ్చినాం. ఈ పునరుత్థానం మనకేం చేస్తూ వచ్చిందంటే పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, మంచునాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే
యేసు వేసినాడురా సమాధిని వెలసినాడురా. మంచిదండి. ఇంతవరకు మరి చక్కగా దేవుడు ఆయా సేవకులు ఆయా రీతిలుగా మాట్లాడుకుంటారు. ఆయన చనిపోయినటువంటి వారికి భోజనం పెట్టండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆయన చక్కగా వాక్యం అనేటటువంటి ప్రభు ప్రతి వారికి కూడా బలహీనమైన వారికి భోజనం పెట్టండి అని. కాబట్టి వాక్యం అనేటటువంటి పాలతో మన శరీరాలను ఎలాగైతే మనం భౌతికమైనటువంటి ఆహారంతో బలపరుచుకుంటామో అలాగే ఆత్మీయమైన ఆహారం వల్లే మనం బ్రతుకుతాం. మంచిదండి. వారికి వందనాలు. మరి ఈ సమయంలో వీళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడు. పెట్టేమంటే ముళ్ళ పెట్టేస్తారు మాట్లాడతారు. రోజు తినేదే కదండి. సో మీ అందరికీ వందనాలు. చాలా ఎంత అయింది టైము? ఒక 10-15 నిమిషాలు మాట్లాడవచ్చా? విత్ యువర్ పర్మిషన్. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతా. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన యేసయ్య నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం. మరి పునరుద్ధానము అంటే ఏంటో ఈ లోకము ఎరగని స్థితిలో ఉన్నప్పుడు మీరు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానమైనటువంటి మాటను మాకు తెలియజేశారు. నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఇదిగో సిలువ వేయబడి తిరిగి 3వ దినాన్ని మరి పాతిపెట్టబడి లేచినటువంటి దేవుడు నీ ఒక్కడు తప్ప ఈ లోకంలో ఎవరునూ లేరు ప్రభా. అటువంటి దేవుడిని మేము దేవుడిగా కలిగి ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రములు. ఇంకా కొన్ని మరి మాటలు మాకు నేర్పించమని, అలాగే దీనుడను పామరుడను జ్ఞానము లేని వాడిని అటువంటి వాడిని నన్ను మీరు మరుగుపరిచి నీ నోటిలో నా మాటలు ఉంచి మరి మీరే మాట్లాడమని నాకు నేర్పించమని నీ చిలువ పాదాల కింద పడి మరి నేను వేడుకుంటున్నాను ప్రభా. నన్ను బలపరచండి. ఈ యొక్క మాటలు నీకు మహిమార్థంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను నాకు బలంగాను శక్తిగాను ఉంచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నేను ఎక్కువ మాట్లాడను, కొద్దిసేపు మాట్లాడతా. ఆల్రెడీ మీరు పునరుద్ధానం గురించినటువంటి మెసేజ్ చదివించారా? సువార్త పాఠం చదివారా? చదవలేదా? ఏంటది? ఏం చదివారు? అట్లాగా సరే. నేను ఒకటి నేను కూడా ఒక పునరుద్ధాన దాని గురించి చెప్తాను. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదివితే నాకు మంచిగా ఇస్తావా? ఎవరన్నా చదివితే మైక్ ఉండి బాగుంటుంది. మైక్ లేదు కాబట్టి నేనే చదువుతాను. ఆదివారంలో తెల్లవారుచుండగా ఆ స్త్రీలు
తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని, ఆ స్త్రీలు అంటే ఏ స్త్రీలు? ఆ స్త్రీలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, పదవచనం చూద్దామా? అందులోనే ఆ స్త్రీలు అనగా ఎవరు? మగ్దలేని మరియు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఎవరు ఆ స్త్రీలు? ఎవరనేది మీకు తెలిసింది కదా. ఓకే, ఆ స్త్రీలు ఏం చేశారంట? సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వచ్చారంట. వచ్చి సమాధి ముందర ఉండి రాయి దొర్లింపబడి ఉన్నట్టు చూసి లోపలికి వెళ్ళరు, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. అందును గురించి వారికి ఏమీ తోచకుండేను. ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలుచుండ్రి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడని వారిని అన్నది. ఎక్కడంట మనిషి కుమారుడు ఎవరికి అప్పచెప్పబడతాడని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంట? చదువుతున్నారా? ఎవరు చెప్పారు ఈ మాటలు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారంట. ఆ మాట మనిషి కుమారుడు పాపిష్ఠులైన వారి చేతికి అప్పగింపబడి సిలువ వేయబడిన 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన. ఆయన అంటే ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పాలా? ఆయన అంటే ఎవరు? యేసయ్య. ఎక్కడ చెప్పారు? చూద్దాం, చూడండి 18:31 చూడండి. లోకం 18:31. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అన్యజనుల చేతికి అప్పచెప్పబడు. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. సో కాబట్టి ఈయన తన మరణాన్ని గురించి కూడా ముందే చెప్పారంట. ఎక్కడ చెప్పారు? ఏ ఊరిలో చెప్పారని రాసేదో అక్కడ మనం ఇక్కడ మాట ఎక్కడ మనిషి కుమారుడు ఎక్కడ అప్పచెప్తారని రాసి ఉంది. ఇక్కడ 3వ దినమందు లేవవలసి ఉన్నదని మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునేది. వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకునేది. అక్కడ 6వ వచనంలో ఉంటుంది ఏమైనా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు అంట ఎవరు చెప్పారు? యేసయ్య ముందుగానే నేను పాపిష్ఠుడికి అప్పచెప్పబడతాను, మరణం అవుతాను, 3వ దినాన్ని లేస్తాను సో అని చెప్పారంట. ఈ మాటలు మనం ఇక్కడ విన్నాం కదా. 18వ అధ్యాయం 31వ వచనంలో ఆయన నిజంగా గలిలయలోనే చెప్పారా? చూడండి 17, 11 చూద్దాం. చూడండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ అంటే గలిలయలోనే చెప్పారు ఆయన ఈ మాట కదా. గలిలయలోనే చెప్పారు. రైట్, ఓకే. మీరు ఇవన్నీ ఇంకా కొంచెం చెప్తాను. వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని మరలా వచ్చేస్తున్నాం. ఎక్కడికి? 24 ఎన్నో వచనం నుంచి అంటే 9వ వచనం నుంచి చదువుతున్నాం. సమాధి నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులను తక్కిన వారందరికీ తెలియజేసేది. ఈ సంగతులు అపోస్తులలో చెప్పిన వారు ఎవరనగా, ఇది మనం చదివాం, మగ్దలేని మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఏ మాటలండి?
నశించుచున్న వారికి మా మాట పూర్తి చేయండి. నశించుచున్న వారికి దేవుని మాటలు ఎలా కనపడతాయి? ఇప్పుడు వీళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు, అందుకనే వాళ్ళు వినలే. తర్వాత లోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అప్పుడు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. అందుకనే వాళ్ళకి వెరితనంగా ఆయన మరణం, ఆయన చనిపోయాడనే మాట చెప్పగానే వాళ్ళకి వెరితనంగా అనిపించింది. వెర్రి మాటలు కనబడింది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. వెరీ గుడ్. దేవుని మరి ధ్యానాంశము ఆయన యొక్క పునరుద్ధానం గురించి మరి 1 నుంచి సుమారు 12 వచనాల వరకు మనం మరి చదువుకున్నాం. లూకాసు వార్త 24 1 నుంచి 12 వరకు. దిస్ ఇస్ ది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. అంటే పునరుద్ధానము అనేది ఒక టెక్నికల్ వర్డ్. అయితే దాన్ని మనం ఇంకా ఇంగ్లీష్లో సాగదీస్తే క్లియర్గా చెప్పాలంటే ఏ మాట అది? పునరుద్ధానం అంటే ఏంటి? తెలుగులో చెప్పండి. సరే, మత్తయి సువార్త 28:5-7 తెలుగులో అర్థం ఏంటో చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ అధ్యాయము 5-7 చూడండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి. అంటే పునరుద్ధానం అంటే ఏంటి? ఏంటి ఏంటి మీకు పునరుద్ధానం అనే మాట అంత ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకుంటారు, కానీ అర్థం ఇమ్మీడియట్గా గోచరించాలంటే ఆయన ఏమై ఉన్నాడంట? లేచి ఉన్నాడు అనేది బిబిలికల్గా రాసిన మాట ఏంటి? మాట పునరుద్ధానము అంటే ఆయన లేచుట, ఆయన లేచిన వాడై ఉన్నాడు అని అర్థం. సో కాబట్టి ఈ లేచుట అనేది ఈ ప్రతి సువార్తలో కూడా ఉంది. మీరు లూకాసు సువార్త 5:6 చూసినప్పుడు ఆయన లేచి ఉన్నాడని, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 18 చదివినప్పుడు ఖాళీ సమాధి అని, అట్లాగే మార్కు సువార్త 16:6 చూసినప్పుడు ఆయన లేచాడు, ఇక్కడ లేడు అనేటువంటి మాటలు లేడు 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 అంటే ఆయన అక్కడ లేడంటే ఆ సమాధిలో, ఆ సమాధి ఏంటి? ఇది వరకు నిండి ఉంది, ఇప్పుడు ఏముంది అక్కడ? ఎవరు లేరు. ఇంతకుముందు ఎవరున్నారు? యేసయ్యని సమాధిలో ఉంచారు. అయితే ఈయన లేచారా లేకపోతే ఎవరన్నా లేపారా? కొన్ని ప్రశ్నలు చేసుకుందాం. ఈయన లేచారా లేకపోతే ఆయన ఎవరన్నా లేపారా? ఆ మాట చూడండి. ఏమావు ఆ రెఫరెన్స్ ఒకసారి తీసి చెప్పు నాకు. అపోస్తుల కార్యాలు 2 చదవండి అమ్మా. ఎవరు లేపారు? ఈయన్ని ఒక ఆయన లేపారు. ఎవరు లేపారు? తండ్రి ఈయన్ని లేపారంట. సో తండ్రి ఆత్మ ఆయన లేపింది. అయితే మీకేమైనా కాన్ఫిడెన్స్ ఉందా నేను లేస్తానని? మనమంతా చచ్చిపోతామా? మరి లేస్తారా? నేను లేస్తాను. మీరు లేస్తారా? చెప్పండి, లేస్తారా? ఇప్పుడే విన్నారు కదా లేస్తామని, అంత డౌట్గా పెడతారు ఇది ఫేస్లు. చెప్పాడా అబ్బాయి? చెప్పాడా? లేస్తావా? ధైర్యంగా చెప్పు. నేను కూడా లేస్తాను. ఎందుకు లేస్తామంటే ఆయన లేచాడు కాబట్టి ఆ శక్తితోటి మనకు కూడా ఆయన పునరుద్ధానము ఇచ్చాడు. అందుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11లో అంటాడు,
చదవండి. తండ్రి ఆత్మ మీలో నివసించినట్లయితే, ఆ వాక్యం ఎవరైనా చదువుతారా? వాళ్ళకి ఒక మైక్ ఇవ్వచ్చు కదరా, నాకు వినపడతాకే. ఆ మైక్ తీసుకోండి అమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ అంటే ఎవరు? ఎవరి ఆత్మది? యేసుని ఒక ఆత్మ లేపిందంటే ఎవరి ఆత్మ? చెప్పండి. బోళ్ళతో వాక్యం నేర్చుకుంటారు, ఆన్సర్ చెప్పరు ఎందుకు? యేసైన ఒక ఆత్మ లేపిందంట. ఆ ఆత్మ ఎవరు? తండ్రి ఆత్మ యేసైన లేపిందంట. అయితే కంటిన్యూ. మీలో నివసించిన ఎడల ఏంటి? మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయన ఆత్మ ఆయన లేపింది. అయితే లేపిన వాని యొక్క ఆయన ఆత్మ, ఆయన తండ్రి ఆత్మ యేసయ్య, అది మీలో గనక ఉంటే ఆత్మ ఎవరిని లేపుతుంది? ఎవరిని లేపుద్ది? మరి ఆయన ఆత్మ లేదనుకో, లేస్తావా? ఎందుకు లేవా? ఆయన ఆత్మ లేకపోతే లేవమా? ఇవన్నీ మీకు ఏంటంటే ఆలోచింప చేసేటువంటి ప్రశ్నలు. ఇప్పుడు ఆయన ఆత్మ ఉంటే మీరు కూడా లేగిస్తారు, అవునా కదా? ఆయన ఆత్మ లేకపోతే లేవరని సమాధానం చెప్పేస్తున్నారు కదా. చాలా సింపుల్. దీనికి సమాధానం చెప్పరా? తీయండి. దానియేలు చూడండి, 12:2 దీనికి సమాధానం ఉంటుందో చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందలు పాలగుటకును. అంటే ఇక్కడ అందరూ లేస్తున్నారా లేదా? అంటే ఆత్మ, దేవుని ఆత్మ ఉంటే నీవు ఏమి ఆత్మకి వెళ్తావు? నిత్య పునరుద్ధానానికి లేపబడతావు. ఒకవేళ దేవుని ఆత్మ నువ్వు లేకుండా ఉన్నా కానీ నువ్వు లేపబడతావు. అయితే దేనికి వెళ్తావు? నిత్య, ఆ మాట పట్టుకోండి, నిత్య నిత్య నింద, నరకము, జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానము. అందరికీ పునరుద్ధానం ఉంది, అందరూ లేపబడతారు. అందుకనే ఆ వాక్యం ఏంటి బాబు? దేవుడు వస్తున్నప్పుడు ప్రధాన దూత, అది ఎక్కడది? కొరింథీ, తెస్సలోనిక కదా, మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక మనం ప్రొజెక్ట్ డిస్కస్ చేసాం కదా. ఏంటది? 4:16 ఒకసారి చూడండి. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ప్రియులరా అందరము లేస్తాం. అయితే నా పాయింట్ ఏంటంటే, అయితే ఆయన్ని మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎదుర్కోగలవా? ఆ ప్రధాన దూత శబ్దం వచ్చినప్పుడు
ఆయన ఎదుర్కొన్న వాళ్ళు ఉంటావా, లేకపోతే విడవబడి అక్కడే ఉండి తర్వాత తీర్పు దినానికి మరి ఆ కోవలోకి మరణ పునరుద్ధానానికి వెళ్తాకి సిద్ధంగా ఉన్నామా? ఇది నా ప్రశ్న. లేదు, ఆయన లేచారు, నిత్య జీవాన్ని మనకి ఇచ్చారు, నిరీక్షణ ఉంది, మరి యుగయుగాలు ఆయనతోటే ఉండాలి, రైటే. అయితే ఆయన వచ్చినప్పుడు మరి ఆ యొక్క పునరుద్ధాన శక్తిని కలిగి ఆయన ఎదుర్కోగలవా నువ్వు? ఆ నిశ్చిత నీకుందా? ఆ విజయాన్ని నువ్వు పొందాలని, చవి చూడాలని ఆశపడుతున్నావా? మరి ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితిలో కనుక నేను లేనప్పుడు మరి మన పరిస్థితి ఏమవుతుందంటే, ఎంత భక్తి చేసినా, ఎంత ఇది చేసినా, ఆయన మృత్యుంజయుడి లేచిన దానికి విలువ లేదు. అందుకని పౌలు గారు అంటారు, ఇది ఒకటి చాలా వాల్యుబుల్. చూడండి, నేను పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి ఆ విధిని ఆయన పునరుద్ధానం కలిగి చవి చూడడానికి నేను చాలా వేగిరి పడుతున్నానని చెప్తాడు ఫిలిప్పీల సంఘానికి. ఒకసారి చూడండి, 3:10-11 వరకు చదివినట్లయితే ఉంటా. చూడండి, చదవండి, మరి మైక్ పట్టుకుని చదవాలి. పౌలు గారు అంటున్నారు, ఆయనంట ఈ పునరుద్ధాన శక్తిని, ఆ ఎక్స్పీరియన్స్ని యేసు ప్రభు గారు ఏ విధంగా లేచారో అది కూడా నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాడంట. చదువమ్మది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగోలునని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని. సరే, మళ్ళీ చదువు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. అంటే ఆయన ఎలా శ్రమ పొందాడో అలాగ నేను పొందాలి అని ఎరగాలి అని అంటే దాన్ని అనుభవించాలి కదా, అది అనుభవించాలి అని ఆయనకి ఆశ ఉందంట. సమస్తమును నష్టపరుచుకొని సమస్తాన్ని అవన్నీ పొందడానికి నాకు ఏమీ వద్దు, ఏం చేసుకోవాలనుకుంటున్నాడంట? వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అది మనమందరం ఏం చేసుకుంటాము? అవి సంపాదించాలి, ఈ సంపాదించాలి అని పోగు చేసుకుంటాం. కానీ క్రీస్తులాగా చనిపోవాల, క్రీస్తు మరణం ఎలా పొందాడో అది చవి చూడాల, ఆ విధంగా జీవించాల, ఆ పునరుద్ధాన శక్తిని నేను పొందాలా అని చెప్పి ఆయన తన యొక్క కంఫర్ట్స్కు చూడట్లేదు. నేను ఎలా ఉండాలా, నేను అవి కావాలా, నేను ఈ సంపాదించాలా, లేకపోతే నాకు మేడలు కావాలా, మిద్దులు కావాలా, నాకు బైక్ కావాలా, కార్లు కావాలా, లేకపోతే నేను అలాగెళ్ళాలా, నాకు ఇల్లులు కావాలా, నేను మంచి మంచి ఏసీల్లో ఉండాలా, ఇట్లాగా అనుకుంటలేదంట. ఏమనుకుంటున్నాడంట? ఏమున్నా దాన్ని ఎలాగ ఆలోచించుకుంటున్నాడంట? సమస్తాన్ని దేన్ని ఏమనుకుంటున్నాడు? పెంటతో. ఈ అనుభవం ఉందా మనకి? మనం డబ్బు ఉంటే విర్రవీగిపోతాం. ఈ అనుభవం
ఈ పునరుద్ధానమన్నా మనకు రావాలి. పౌలు గారు ఏ విధంగా అయితే ఆయన పునరుద్ధానాన్ని చవి చూడాలో, ఆయనలాగా ఎలాగ చచ్చిపోవాలో అనుకుంటున్నాడో అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్న రోజునే సమస్తాన్ని పెంటగా మలుచుకున్నాం అనుకో, తర్వాత నీకేముంటుంది? ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యంలో నిత్య జీవము, సుఖశాంతులు. ఇక్కడ పెంటే అన్నీ లేవు, నాకు అవి లేవు, ఇవి లేవు, కానీ లేని దానికి ప్రోగులాటం ఇటువంటివి అన్నీ చేయకుండా ఆయన పునరుద్ధానం ఎందుకు పొందాడు? అట్లాగే నేను కూడా ఉన్నాను. అలాగే నేను కూడా సంఘం కోసం చచ్చిపోవాలా, అలాగే సంఘం కోసం కష్టపడాలా, అట్లాగే దేవుని పరిచర్య కోసం నేను ఖర్చు పెట్టాలా, ఆయన పరిచర్యలో నేను జీవించాలా, అనేక మంది దేవుల్లో నడిపించాలా, ఆ విధంగా నేను యథార్థంగా జీవించాలా, సంఘాన్ని నేను ఇంకా బలంగా ఉంచాలా, ప్రార్థన చేయాలా, ఇటువంటి అనుభవాల్లో పేదవాళ్ళకి సహాయంగా ఉండాలా, ఇటువంటి అనుభవాన్ని యేసయ్య ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో అది నేను కలిగి ఉండాలని పౌలు ఏ విధంగా అయితే మనకి ఈరోజు బోధిస్తుందో, ఆ వాక్యము మనల్ని గుర్తు చేస్తుందో, అది మనము కలిగి ఉన్న రోజుని పరలోక రాజ్యంలో ఆయనతో యుగయుగాలు సంతోషంగా ఉంటాం. లేనట్లయితే ఇక్కడ పెంటను పోగు చేసుకున్నావు అనుకో, పెంటతో నువ్వు కనుక పోగు చేసుకోకుండా వేరే విధంగా దాన్ని, ఈ లోకాన్ని నువ్వు ఐశ్వర్యం కావాలని కోరుకున్నావు అనుకో, తర్వాత మనకి పరలోక రాజ్యం కాదు కదా, ఆ నిత్య నరకంలో యుగయుగాలు కష్టపడుతూ అగ్ని ఆరదు, పురుగు చావు, ఆ విధమైనటువంటి జీవితంలో మనం జీవిస్తాం. మీ అందరికీ తెలుసు, మీరు వాక్యంలో అనేకమైన వింటారు, కానీ అయితే ఎప్పటికప్పుడు వాటిని మరి సరి చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్నవి ఉన్నప్పుడు మనం దేవుని సారూప్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడం. అదే మన దగ్గర ఉన్నటువంటి, అంటే అది మన తప్పు కూడా ఉంది, సైతాన్ కూడా మనల్ని అలాగే మభ్య పెడతాడు. హిపోక్రసీ, నేనే గొప్ప, లేకపోతే నేను పెద్ద ప్రార్థనా పరుణ్ణి, నేను పెద్ద ప్రసంగికుడిని, నేను ఇట్లాగా మనల్ని మభ్య పెట్టేసి మనల్ని నిత్య జీవానికి వారసులు కాకుండా, ఆయన మనకు ఇందాక విన్నాం కదా, ఏ పునరుద్ధానం వలన మనకు కలిగేటువంటిది ఏంటి? ఒకటి నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? యుగయుగమాలు ఆయనతోటి మనం పరలోక రాజ్యంలో ఉంటాము, నిత్య జీవం కలిగి ఉంటాము అని. ఇంకా పౌలు గారు చెప్తారు, ఆయనతో యునైట్ అయ్యి ఉండిపోతామంట. ఇప్పుడు ఆయన మరణించటం వల్ల మనం కూడా బాప్తీసం ద్వారా కూడా చనిపోయామంట. ఆ బాప్తీసం ద్వారా చనిపోయి చాలామంది, ఆ వాక్యము మీకు ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి బాబు, రామ 6:3లోనా? సరే చూడండి, 6:3, రామ 6:3. క్రీస్తు బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తులోకి మనం నమ్ముకున్న వెంటనే ఆ బాప్తిస్మం తీసుకోవటం వల్ల మనం ఎందులోకి వెళ్తున్నామంట? చదవండి. ఏంటండి ఇది? ఆయనలో బాప్తిస్మం తీసుకుంటే మనం ఎందులోకి వెళ్తున్నామంట? మరణము లోనికి. చదువు. మా మాట కంప్లీట్ చేయలే. ఆయన మరణములోనికి మనం అందరం బాప్తిస్మం తీసుకున్నామంటే మనం ఎందులోకి వెళ్తున్నామంట? మరణములో బాప్తిస్మం పొందుతున్నామని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన, ఎవరి మహిమ వల్ల క్రీస్తు లేపబడ్డాడు? తండ్రి మహిమ వల్ల ఏ విధంగా అయితే క్రీస్తు లేపబడ్డాడో అలాగే మనమును ఎలాగా నూతన జీవము పొందిన వారమై
బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకు మైక్ తీసుకోరాదు, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే నువ్వు ఎందులోకి వెళ్ళినట్టు? యేసుతో కూడా నువ్వు చనిపోయినట్టు. నీ పాత జీవితం అంతా ఇంకా కింద చదువుకుంటూ ఉంటే మీ ప్రాచీన స్వభావాలన్నీ వదిలేసి వాటిలన్నీ పూడ్చిపెట్టేయండి, మళ్ళీ వెనక్కి వెళ్ళకండి అని అవన్నీ ఉంటాయి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి ఒకసారి బాప్తీసం తీసుకున్నామంటే ఆయన పునరుద్ధానంలోకి, ఆయన మరణంలోకి నువ్వు వెళ్తున్నట్టు. అలాగే ఆయన మహిమ ద్వారా ఎవరైతే యేసయ్యను లేపాడో ఆ మహిమ మిమ్మల్ని కూడా లేపుతుంది, ఆయనలో బాప్తీసం పొందుతాం. కాబట్టి ప్రియులరా, చాలామంది బాప్తీసం తీసుకుంటారు, తీసుకుని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అదే మాటలు, అదే జీవితము, అదే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకుని ఉండొచ్చు, చిన్న చిన్న అవిధేయతలు ఉండొచ్చు, ఎప్పుడో రక్షింపబడి ఉండొచ్చు, కానీ ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది దగ్గర మాట విన్నాను, ఈ వాక్యం నా గురించే మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ వాక్యం నాతో చెప్తుంది, లేకపోతే నన్ను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాడు. ఒకవేళ నిన్ను టార్గెట్ చేసినట్టు నీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తే సరి చేసుకో. ఒకవేళ ఎక్కడైతే నీకు ఆ నొప్పి తగులుతుందో వాక్యం ద్వారా, అది నేను కాదు మాట్లాడేది, ఎవరు మాట్లాడతారు? వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, సరి చేసుకున్నాకో అది నీకు క్షేమం. సో అట్లా ఉండకూడదు. వాక్యము నిన్ను ఎప్పుడైతే గద్దిస్తుందో, ఒకవేళ బాప్తీసం తీసుకుని చాలా సంవత్సరాలు అయిపోయి ఇంకా అవిధేయతల్లో చిన్న చిన్న పొరపాట్లు, ఎట్లుంటుందంటే విశ్వాస జీవితము రిఫైన్డ్ అవటం మానేసి, అంటే దేవునిలో రూపాంతరం చెందటం, ఆయనలాగా ఉండాలని ప్రయత్నం చేయటం మానేసి సైతాను మనల్ని ఎక్కడ బంధిస్తాడంటే, నువ్వు చేస్తున్న ప్రతిదీ కరెక్టు, నీ మాటలన్నీ కరెక్టు, అయితే పెద్ద పెద్ద తప్పులు చేయనివ్వడం, చెయ్యకూడదు. అయితే చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు అవి ఏమి కాదు, మామూలుగానే అందరూ చేస్తారు అంటే ఒకళ్ళ మీద ఆయాసంగా మాట్లాడటం, కొండీలు చెప్పటం, అట్లాగే నేనే పెద్ద ప్రార్థనా పరుడు అలాగని మాట్లాడటం, అలాగే ప్రసంగం చెప్పి వాళ్ళ మీద కామెంటరీగా చెప్పడం, ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని చెప్తాం. అలాగే ప్రసంగం చెప్తున్నప్పుడు ఈ మాటలు నా కోసమే వాడు ముందర ప్రిపేర్ అయ్యి వచ్చి నాతో చెప్తున్నాడు అని అనుకోవడం. ఇవన్నీ ఏంటంటే మన విశ్వాసాన్ని తగ్గించడానికి సైతానుగా వేసేటువంటి ఈ పన్నాగాలు. వీటి నుంచి రావాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్గా ప్రార్థన చేసుకోవాలి. అటువంటివి ఉంటే ప్రభా రైటే కదా, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఒక ఆలోచన మనకి పుట్టిందనుకో, ఒక తప్పుడు ఆలోచన, ఒక బ్యాడ్ థింకింగ్ ఏదన్నా మనలో వచ్చిందనుకో, ఇమ్మీడియట్గా రాగానే ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోద్ది. కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద వర్కౌట్ చేసావనుకో, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఎలాగా? జస్ట్ లైక్ దావీదు ఆలోచన వచ్చింది, వస్తే థాట్లు వస్తాయి, కానీ సైతాన్ గారు పుట్టిస్తాడు మనకి, కానీ వాటిని దాని మీద వర్కౌట్ చేయకూడదు, ఇంకా డీప్గా సైట్లలోకి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది? పాపానికి తీసుకుని వెళ్ళిపోదు. ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకో, మీకు ఎక్కడన్నా సెల్ ఫోన్ ఉందనుకో, ఎక్కడన్నా ఒక మీరు వెళ్తున్నప్పుడు లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే ఏదది ఏంటిది ఫోన్ బుక్ కానీ ఇంకా ఇటువంటి ఏదో ఉంటాయి కదా, మనం ఓపెన్ చేసినప్పుడు నీకు కావాల్సిన దానికి వెళ్తున్నప్పుడు ఏదో తగులుతుంది. నువ్వు దాన్ని స్కిప్ చేసుకుని నువ్వు ఏది కావాలో మంచిది దానికోసం వెళ్తే ఓకే, ఏంటా అని వెళ్ళావా నీ బతుకు దుర్మార్గం అయిపోద్ది. తర్వాత ఇంకా సైతాన్ గారిని నిన్ను అట్ట తీసుకెళ్ళిపోతాడు. ఎస్పెషలీ యూత్కి చెప్తున్నాను, ఇప్పుడు పెద్దోళ్ళు కూడా అదే చేస్తున్నారు. చాలామంది ఇంట్లో ఖాళీగా కూర్చుని తినేసి ఏంటి ఈ పనులు. సో కాబట్టి సెల్ ఫోన్ వాడేటప్పుడు విశ్వాసుల్ని ఎక్కువగా సైతాన్ గారు పడగొట్టిది ఇయే చిన్న చిన్న తప్పులే. కానీ మరి ఆ చిన్న చిన్న తప్పులు తప్ప రైటా? చిన్న తప్పే, పెద్ద తప్పు కూడా తప్పే, ఏదైనా శిక్ష ఒకటే. మీరు అందుకనే దేవుడు ఆల్రెడీ రాసి పెట్టేశాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం, నీ సహోదరుడిని నీవు నరహంతకుడుగా అన్నావంటే అది పాపము అంటాడు. సో కోపపడటం కూడా తప్పే.
చిన్న చిన్న తప్పులు విశ్వాసులు ఇక్కడే ఆగిపోయి ఇది కరెక్ట్ పర్వాలేదు, ఏమన్నా చిన్నదే కదా, చిన్నదే మాట్లాడాలి కదా, నో, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకో, అప్పుడు విశ్వాసంలో పెరుగుతాం. ఆ విధంగా మనం ఒకవేళ ఇప్పుడు వరకు మరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మనం సరి చేసుకుని ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని అట్లన్నిటిని బరియలు చేసేద్దాం. ఆ అన్నిటిని చేసి నిత్య జీవానికి వారసుడిగా ఏ విధంగా అయితే లేచాడో అలాగా మనం కూడా ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎవరి ఆత్మ అయితే యేసయ్యను లేపిందో ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆ ఆత్మే నిన్ను కూడా ఏం చేస్తుంది, లేపుతుంది. అదే పునరుద్ధానం. అటువంటి శక్తి మీ అందరికి ఇవ్వాలని 15 నిమిషాలన్నీ ఏకంగా చాలా మాట్లాడారు. సో దేవుడు ఈ చిన్ని మాటలు దీవించిన దాకా. అయితే ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, దానియేలు గ్రంథంలో ఆల్రెడీ ఈ పునరుద్ధానము ఇవన్నీ లేనప్పుడే దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటని 12వ అధ్యాయం 2వ వచనాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమని? మృతులు ఏ పునరుద్ధానానికి లేస్తారు? దేవుని లేకుండా దేవుని నమ్ముకున్న వాళ్ళు జీవ పునరుద్ధానానికి, దేవుని నమ్ముకోలేని వాళ్ళు మరణ పునరుద్ధానానికి లేవబడతారు. కాబట్టి ఎప్పుడూ దానియేలు ద్వారా రాయిపించాడు. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బలం ద్వారా, ఈ నిరీక్షణ ద్వారా ఆయన లేచాడు. మనం కూడా సమస్త దుర్నీతి నుంచి మనం లేద్దాం, ఆయనలాగా మనం ఉందాం, సదాకాలము ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించను గాక. చిన్న ప్రార్థన చేసి మిమ్మల్ని వదిలేస్తాం. ప్రేమమయుడ యేసయ్య, నీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడారు నీ పునరుద్ధాన శక్తి ద్వారా. మరి నాయన, మేము పౌలు ఏ విధంగా అయితే ఆ శక్తిని అనుభవించడానికి, నువ్వు ఎలా చనిపోయావో నేను కూడా అలాగే ఉంటాను ప్రభువా అని ఏ విధంగా అయితే తీర్మానం చేసుకొని దానికోసమే నేను బ్రతుకుతున్నాను, దానికోసమే నా జీవితాన్ని, నా యొక్క సమస్తాన్ని వెంటగా చేసుకుంటాను అని చెప్పాడు. అలాగే మేము కూడా నీ నిత్య జీవనంలో ప్రవేశించడానికి, ఎప్పుడు కూడా నీతో ఉండడానికి, మా యొక్క పరికమాల పరిస్థితులన్నింటినీ సజీవంగా మేము పూడ్చివేసి, నీవే విధంగా అయితే విజయోత్సవంతో అన్నిటిని మరి ఏ విధంగా పూడ్చిపెట్టేసి, మనుషులు మాటలు ఈ అన్నిటికి నాయన సమాధానంగా మీరు ఏ విధంగా లేచారో ఆ విధంగా మేము కూడా ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని యుగయుగాలు నీతో ఉండడానికి మేము ప్రతిదినము సరి చేసుకుని నీలో జీవించడానికి నీ కృప చూపించమని, ఈ ప్రార్థనని సన్నిధికి రప్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం చెప్పి ఆరాధనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, వందనాలు. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని ఆయన పునరుత్థానము గురించి నువ్వు నీ గ్రంథంలో రాసిన మాటలు వారు మాట్లాడారు ప్రభు. ఆ మాటలు అవి నాయన సజీవులుగా ఉంచారు, మమ్మల్ని బలపరచడానికి. నాయన మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించారు. మరి కొద్దిసేపు మీ మాటలు ధ్యానిస్తుండగా బలహీనైన మన బలపరచండి. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసునామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. లోకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 16వ మాట చదువుకుందాం చూడండి. లోకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 14 క్షమించండి. ఆయన అతనితో ఎట్లనని, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఒక మనుష్యుడు గొప్ప విందు అంటే దాన్ని బ్యాంక్వెట్ అంటారు. అంటే రాజుల భోజనం అన్నమాట. ఎవరైనా పెద్ద బిగ్ షాట్ అంటే ఎవరైనా ప్రధాని, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ మన దేశానికి వచ్చినప్పుడు అది రాష్ట్రపతి విందిస్తారు. రాష్ట్రపతి విందుకి అందరినీ పిలవరు అండి, మహామహుల్ని పిలుస్తారు. అందరినీ పిలవరు, అందరు కూడా దానికి అర్హులు కాదు అండి. రకరకాలైనటువంటి వంటకాలు. ప్రధానమంత్రి కూడా ఒక్కొక్కసారి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి వారికి విందు చేస్తారు. అది బ్యాంక్వెట్ అంటారు అండి. మామూలు డిన్నర్ కాదు, బ్యాంక్వెట్.
అంటే రాజులు సమకూర్చే భోజనం అన్నమాట. అంటే సొలొమోను మహారాజు ఏర్పాటు చేసినటువంటి అలాంటి విందు అన్నమాట. అన్ని రకాలైనటువంటి భోజన పదార్థాలు అందులో వడ్డించబడతాయి. బహుశా ఆ దేశాన్ని నుంచి వివిధమైనటువంటి వంటకాలు కూడా 40 వస్తారేమో. రే సరే కూర్చో. సరే, ఆ విందుకి అందరినీ పిలవరు, ఏమండి, అందులో బాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారిని మాత్రమే పిలుస్తారు. అందరికీ అందులో ఆహ్వానం ఉండదు. కానీ పలానా రోజు మేము విందు ఏర్పాటు చేసామని రాజుగారు కొంతమందికి ముందుగానే వర్తమానం తెలియచేశారయ్యా, మేము ఆ ఇంటి దగ్గర విందు ఏర్పాటు చేసాం పలానాని వాళ్ళ దాసుల ద్వారా వర్తమానం పంపించినప్పుడు వర్తమానం వారికి అందింది. సరే, వర్తమానం అందిన తర్వాత విందు సమయం ఆసన్నమైనప్పుడు పిలువబడినటువంటి వారు అందులో పాలు పొందలేకపోయారు. ఎవరినైతే పిలిచారో, ఎవరి కోసమైతే విందు చేశారో వారిని తిరిగి మరలా, అయ్యా విందు రెడీ అయిపోయింది, సిద్ధపరచబడింది, మీరు వచ్చి భోజనం చేయండి అని మరలా ఆ రాజుగారు వర్తమానం పంపించినప్పుడు జరిగినటువంటి ఉపమానం ఇది. సరే, చూడండి, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. వారందరూ కూడా ఏక మనసుతో నెపములు అంటే సాకులు చెప్పసాగిరి, కారణాలు వెదికారు అని వ్రాయబడు. అందరూ ఒకే మనసుతో నెపములు చెప్పసాగారు. సరే, మొదటివాడు ఏం చెప్పాడంటే, అయ్యా విందు రెడీ అయిపోయింది రండి అని పిలిస్తే వాడేం చెప్పాడంటే, అయినా మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను. గమన, సెల్ ఫోన్లో చూస్తున్నావే, బైబిల్ లేదు నీకు? మరే బైబిల్లో చదువు. అబ్బా, చాలా తెలివైందని ఇంకా కొమ్మడోళ్ళు వేసి కూతురా పిల్ల, మంచిది. ఏంటి అంటే, పొలం కొన్నాను వెళ్ళాలి. వాళ్ళ అబద్ధం చెప్పినా కానీ అది నిలబడాలండి. సాగు చెప్పినా అది నిలబడాలి, ధర్మానికి నిలబడాలి, న్యాయానికి నిలబడాలి. పొలం కొనకముందు దాన్ని పరీక్షిస్తారు, పొలం కొన్న తర్వాత పరీక్షించరు. దానికి సాగునీరు ఎలాగుందో, దాని మురుగు ఎలాగెళ్తుందో, దానికి దారి ఎలాగో, అవన్నీ కూడా దాది అసైన్డ్ ల్యాండా, ఏమంటే అది పట్టా భూమా, లేకపోతే గవర్నమెంటు ఆక్రమిత భూమా అన్నది, దానికి లింక్ డాక్యుమెంట్ ఉందా లేదని అన్నీ కూలంకషంగా పరిశీలన చేస్తేనే కానీ అది స్థిరమైనటువంటి ఆస్తి. కాబట్టి వాళ్ళు ఆ పొలాన్ని కొనకముందు దాన్ని చూడడానికి వెళ్తారు. అది ధర్మం, అది లాంఛనం, వాస్తవం, జరిగేది అది. పొలాన్ని కొనకముందు దాన్ని చూడడానికి వెళ్ళాలి. కానీ నేను దాన్ని చూడడానికి వెళుతున్నాను అన్నాడు. ఇంకా ఆ దాసుడికి సెలవు మాట రాలేదు. సరే, రెండో వాడి దగ్గరికి వెళ్ళాడంట. చూడండి, బహుశా నీ పొలము దేవునికి నీకు అడ్డంగా ఉందేమో కాదు. నీ పొలం ఇచ్చాడు కదా, భూమి నాదే, ఆకాశము నాదే, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా. భూమి నీది కాదు సుమా. దేవుడు ఆయా స్థలాల్లో ఆయా భూములు ఇచ్చాడు. నిజంగా మొన్న బుట్టాయిగూడెం బూరువాడ వెళ్ళాం. వాళ్ళు ఏదో చికెన్ వండారు. చికెన్లో మనవాడు సాధారణంగా జీడిపప్పు, వాళ్ళకి జీడిపప్పులు పడుతాయి కాబట్టి దాన్ని అంతా జీడిపప్పులు వేసేసారు. పోయేళ్ళు జీడిపప్పులు వేసేసి వండేసారు. దాన్ని ఎంత రుచిగా ఉందో అది.
అవి ఏమంటే మన దగ్గర పండవేవి. దేవుడు వాళ్ళకి వరం ఇచ్చాడు కాబట్టి అలా విత్తనం పడితే ఇప్పుడు ఎందుకే ఆ చర్చ ఎక్కడ ఉందంటే జీడి మామిడి తోటలోనే ఉంది. జీడి మామిడి తోట ఆడపిల్లలను తీసుకెళ్ళిన వాళ్ళు చూశారు. జీడి మామిడి తోట నరికి అక్కడ మందిరం కట్టాం. జీడి మామిడి తోటను ఆనుకొని ఆ యొక్క మందిరం ఉంది. రాయబడింది ఏంటంటే పొలము దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను నువ్వు తీసేయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వుకి దేవునికి అడ్డంగా ఏదైనా ఉంటే, అందుకనే ఆ అధికారి వచ్చి ప్రభువా నేను నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలంటే, అతనికి తెలుసు అతని బలహీనత ఏంటో. మన బలహీనత ఏంటో మనకు తెలీదా? నేను చుట్టమాలేకపోతున్నాను, చుట్ట మాపులు ఎవరు లేనప్పుడు కాలుస్తున్నాను, చీకటి పడిపోయాక అందరూ లేని టైంలో కాలుస్తున్నాను చుట్ట. ప్రభువా నా బలహీనత ఏంటో నాకు తెలియచేయంటే, చుట్ట నా బలహీనత నాకు తెలీదా? నన్ను మానలేక ఏమండి, ఒకసారి వీరభద్రపురం సభల్లో ఒక ఆయన సాక్ష్యం చెప్తా నిలబడ్డాడు. నిలబడి నాకు ముక్కు ఏమంటారా, ముక్కుపొడుమా ఏమంటారు, అది స్నఫ్ అంటారు కదా, ఏంటది ఏంటంటే ఎలా పీల్చుకోరు కదా పొగాకు, ముక్కుపొడుమేనా కాదా, స్నఫ్ అంటారు దాన్ని. ఏమండి అలా ఇంత డబ్బాలుండి ఇలా ముక్కు ఇలా లాగి ఇలా అనుకును నశ్యం అంటారు దాన్ని తెలుగులో. అది లాక్కుని ఆయన ఆ స్టేజ్ మీద దాంతో ఎక్కాడు, పైకి స్టేజ్ మీద ఎక్కాడు అనమాట. అయ్యగారు కింద నుంచి అన్నారు, ఒరే బాబా అలవాటు మంచిది కాదంటే పైనుంచి కిందకి ఇసిరేసాడు డబ్బా. మన బలహీనత మనకు తెలుసు, కానీ ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి వాడు అన్నాడు, ప్రభు ఇంకేదైనా చెప్తాడేమో, ఆయన తప్పుదారి పట్టించడానికి ఏమన్నాడంటే, ప్రభు నా బలహీనత నాకు చెప్పు. ఒరే నీ బలహీనత నీకు తెలీదా? ప్రభు చెప్పాడు, నీ 10 ఆజ్ఞలు తెలుసండి, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను ప్రభు అని. అలా అయితే నేను చెప్పమంటావా? చెప్పు ప్రభు, నీకు కలిగింది అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను. ప్రభు అది చెప్పకుండా ఉంటావేమో అనుకున్నాను నేను, నువ్వు అదే చెప్పు, నాకు పరలోకం అక్కర్లేదు, నాకేం కావాలి, డబ్బే కావాలని ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు, ఏడుస్తూ వెళ్ళిపోయాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి విషయంలో ఏది కూడా నిన్ను అభ్యంతరపరచకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, పేతురుని అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది, ప్రార్థన చేసే ఉద్యోగం పోయిన ఉద్యోగం వచ్చింది. పనికి రమ్మంటే, ప్రార్థనకి రమ్మంటే శనివారం కనపడవు, బుధవారం కనపడవు, ఆదివారం కనపడవు. ఆదివారం నీకు ఖాళీ అయినప్పుడు వస్తా. పని లేనప్పుడు దేవుడు నీకు పని ఇచ్చాడు, గేదె లేనప్పుడు గేదె ఇచ్చాడు, వ్యవసాయం లేనప్పుడు వ్యవసాయం ఇచ్చాడు, నీకు భోజనం లేనప్పుడు భోజనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేమైపోయావు అంటే దాని మీద నీ మనసు పెరిగిపోయింది, కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. నువ్వు బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చారు, బిడ్డలు లేరు. అయ్యో సమాజంలో నేను చాలా చిన్న చూపు చూపడుతున్నాను, అయ్యో అని ఎంతోమంది సంఘం ప్రార్థన చేసింది. నువ్వు అక్కడికి వెళ్తే కాదు, నీ సంఘం నీ గురించి ప్రార్థన చేసి సుమా, అది గుర్తుపెట్టుకో. నీ సంఘము నీ గురించి ప్రార్థన చేసింది. దేవుడు నీకు బిడ్డలు ఇస్తే మందిరానికి రమ్మంటే పిల్లలతో సరిపోతుందండి, ఏం పిల్లలతో సరిపోతుంది? పిల్లలు బలహీనలు అయిపోయి హాస్పిటల్లో పడేస్తే అయ్యో ప్రార్థన చేయండి. ఏంటి సీమోను, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మొదటి ప్రాధాన్యత ఆయనకే. ఆదివారమే పొలము, ఆదివారమే కోత, ఆదివారమే ఊడుపు, ఆదివారమే ఎక్కడికా పుట్టింటికి తింటాక ఎక్కడికా
అక్కడికే ఆదివారమే ఇక్కడ ఆరాధన జరుగుతుంటే సంద గబగబా ప్రార్థన చేస్తుంటే సంద వేసేసి పరిగెత్తుకుని ఆటో మీద చూడు తట్టుకెళ్తాము. ఆదివారమే. ఏది నీ త్యాగం? నీ కొరకైన పరలోకాన్ని నుంచి దిగి వచ్చాడు. నీ భూమి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ భూమి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ పొలము నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఒకవేళ నీకు అది దూరం చేస్తే జాగ్రత్త. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటాడంటే, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వానిని పరీక్షింప ఒకటి. వాడు ఎలా చెప్పుంటే బాగున్నా సార్. ఎడ్లు కొనడానికి వెళుతున్నాను అంటే బాగుండు. ఎడ్లు కొనడానికి వెళుతున్నాను అంటే అది నిలబడినే మసలేదు. వాడు అలాగలేదు, వాస్తవం చెప్పేశాడు. నేను ఎడ్లు కొన్నాను. వెళ్ళి నాన్న అడిగాము అప్పుడు ఒకసారి. సూర్య నాన్న ఉన్నాడు. నాన్న ఎడ్లు ఏం పరిశీలిస్తారంటే, అబ్బాయి సుడులు చూస్తారు, అవన్నీ కింద నుంచి పైకి చూస్తేనే కానీ ఎడ్లు కొనరంట. ఎడ్లు కొనాలంటే దాన్ని నడక చూడాలి, ఏమంటే దాన్ని ఉన్ని చూడాలి, దాని భుజం చూడాలి, దాని నడక అన్ని పరిశీలన చేస్తేనే కానీ ఎడ్లు కొనడం అనేటటువంటిది. ఎడ్లు కొనేసాడంట. కొన్న తర్వాత వాటిని ఏం చేస్తాడంట? నువ్వు తర్కం చెప్తున్నావు, కారణం చెప్తున్నావు. ఒకవేళ మనుషుల దగ్గర నువ్వు బోల్తా కొట్టించొచ్చేమి, కానీ దేవుని దగ్గర నీ వాదం నిలబడదు. నీ వాదం నిలబడదు. నీకు పోషణ నిమిత్తం దేవుడు నీకు ఎద్దు అంటే, ఏమంటే ఎద్దు అంటే బలమైనటువంటి పని చేసేది. నీకు పనిముట్టు, నీ పనిముట్టు, నీ పనిముట్టు కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ పనిముట్టు ఎక్కువ. నిన్ను పోషించేటటువంటి ఒక ఆవిడ ప్రార్థన చేయమన్నట్టు పాస్టర్ గారిని, అయ్యా ఇంట్లో గడవట్లేదు, ఓ గేదెని కొంటే నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను. గేదెని కొనడానికి పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత గేదె కొన్నారు. గేదె నింది పాలు, ఏమండి ఆ పాలు చక్క పెడతాకి, ఏమండి ఆ ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయి చివరిలో వస్తుందంట. ఒక్కోసారి రావడమే మానేసింది. అమ్మ అంటే పాడితో ఎక్కడ తెములుతలేదమ్మా, పాడి తీసేయమని ప్రార్థన చేయమంటావమ్మా? పాడి తీసేయమని ప్రార్థన చేయమంటావా? దేవునికి నీకు అభ్యంతరంగా ఏది ఉందో? 5 జతల ఎడ్లు కొన్నాను నేను, వాటిని పరీక్షించ వెళ్ళుచున్నాను. మూడోది ముగించేసుకుందాం. చూడండి, మూడోది ఏమంటాడంటే, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను. ఆగమ్మా, ఆగు. ఓ నిద్ర రావచ్చు కదా. కొత్తగా పెళ్ళి అయిందంటే వాళ్ళు కూడా సంతోషం, ఏదైనా గిఫ్ట్ ఇస్తారో సంతోషంగా చట్టపట్టాలు వేసుకొని ఇద్దరు చక్కగా విందుకెళ్ళొచ్చు కదండి. పెళ్లి చేసుకున్న మగ రోజున పెళ్ళి ఉంటే కప్పుకుని వెళ్ళిపోతారు కదా. ఆ పెళ్లి బట్టల మీద చాలా సంతోషంగా, ఏమండి చూపర్లకి ఎంతో, ఏమండి ఆనందం కలిగించేటటువంటి సంఘటన. నిన్నే పెళ్ళి అయిందండి, ఈవేళ డిన్నర్కి వచ్చేసారండి, రాత్రి అయిందండి పెళ్ళి, నేను పెళ్ళి అయిందండి, పెళ్ళికి వచ్చేసాను. వాడు చెప్తున్నాడు, వాడు ఏం చెప్తున్నాడంటే, నేను పెళ్లి చేసుకున్నాను, నేను నీ భార్య నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ కుటుంబం నిన్ను అభ్యంతరపరుస్తుందేమో. రక్షణ కార్యము సిద్ధపరచబడింది. చివరిగా ఈ మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ మాట చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము లవోదికీయ సంఘం గురించి పరిశుద్ధాత్మదేవుడు ఏమండి, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి, ఇదిగో నేను అమ్మా అయా అయా అయా, తలుపు నొద్ద నుండి అంటే వాకట్లో కాదు, వాకట్లో కాదు, గుమ్మములో నిలబడి ఒక అడుగు పెడితే ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడంట.
ఏమండి హృదయం అనేది చూడండి పరమగీతాల గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంటుంది 8వ అధ్యాయం, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంటుంది చూడండి. పరమగీతాల గ్రంథం తీయమ్మ, చదవండి ఒకసారి. కొత్త బైబిల్ ఇది. రాత్రి కాలము కురియో మంచునకు 5వ అధ్యాయము 2వ మాట, నేను నిద్రించితినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసిందంటే అంటే తలుపు తట్టిన వెంటనే తీయడం లేదంట. తలుపు తట్టిన వెంటనే తీయడం లేదంట. అందుకని రాత్రి వేళ కురియు మంచుకు ఏమంటే 5 నిమిషాలు ఉంటే తల తడిసిపోదు, అరగంట ఉంటే తల తడిసిపోదు. రాత్రంతా కూడా ఆ తలుపు దగ్గర నిలుచుండి తట్టుచా ఉంటే ఏమండి ఆ యొక్క తలంట తడిసిపోయిందంట. కానీ ఆ ప్రియురాలు మాత్రము తలుపు తీయలేదు. రాత్రి వేళ కురియు మంచుకు నా తల తడిసినది. చదవండి అమ్మా. నా వెంట్రుకలు ఏమంటే సీజన్ దాటిపోయింది. శీతాకాలం అయిపోయిన తర్వాత వేసవకాలం అయిపోయింది. వేసవకాలం అయిపోయిన తర్వాత కూడా ఏమొచ్చింది? వర్షాకాలం వచ్చింది. అంటే సీజన్స్ మారిపోతున్న వాక్యం చెప్తుంది. ఏమన్నాడంటే గిలాదులో గుగ్గులమేమీ లేదా, అక్కడ వైద్యుడు ఎవరును లేడా, నీకు పట్టినటువంటి వ్యాధి ఎందుకు తగ్గుతులం లేదు, పాతకాలము గతించిపోయిన, గ్రీష్మకాలము జరిగిపోయిన, మనం ఇక రక్షణ పొందకయే ఉన్నాము. గిలాదులో గుగ్గులమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, అక్కడ వైద్యుడు ఉన్నాడు. చక్కని ఏమండి ఔషధాలు ఉన్నాయి కానీ వ్యాధి నయమవడం లేదంట. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు అయ్యా అమ్మా సీజన్ దాటిపోతుంది, ఇంకా 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 సమయం దాటిపోతుంది. బస్సులు బయలుదేరుతున్నాయి, గమ్యానికి వెళ్తున్నాయో లేదో తెలియటం లేదు. పిల్లలు అయితే ప్రతి సెలవు రోజున కూడా ఒక 4-5 చనిపోతారండి. తుంగభద్ర నదిలో దిగుతారు ఒకళ్ళు, ఏమండి ఆ భద్రాచలం దగ్గర ఒకళ్ళు దిగుతారు, కృష్ణా నదిలో ఒకళ్ళు దిగుతారు, ఏమంటే గండిపేటలో ఒకళ్ళు దిగుతారు, ఏమంటే సిద్ధాంతాన్ని ఒకళ్ళు దిగుతారు. పిల్లలు యవనస్తులు ఇంజనీరింగ్ విద్యార్థులు 5 వెళ్ళారంట విజయవాడ నుంచి భద్రాచలం. వెళితే 5 ఒకడు దిగాడని ఒకడిని పట్టుకోవడానికి ఒకడు 5 ఏమండి దేశాన్ని ఉద్ధరించేటటువంటి యవనస్తులు. ఏమండి ఆ రెస్క్యూ టీం ఎలా ఏం చేసింది తెలుసా? నేను ఆ ఫోటో చూశాను. వాడు అండర్వేర్ పట్టుకుని దోన్లోకి లాగాడండి. వాడు అండర్వేర్ పట్టుకుని పైకి లాగుతున్నాడు. ఎందుకంటే వాడు రక్షణ పొందాడని మనం అనుకోము. ఇదే అనుకూలమైన సమయం. రక్షణ నీ కొరకు ఆయన సిద్ధపరుచున్నాడు. ఆయన చేయాల్సిన కార్యం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే వానితో నేను, నాతో కూడా అతడు కలిసి నేను జయించి, మళ్ళీ చెప్తున్నా, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. రాజులు జయముందితేనే ఆ సింహాసనం మీద కూర్చుంటారు. ఈ శరీరం అనేటటువంటి ఏమంటే అభ్యంతరపరిచే ఈ శరీరాన్ని నువ్వు జయించాలి. ఈ లోకాన్ని నువ్వు జయించాలి. ఈ లోక ఆశలు జయిస్తేనే తండ్రి ఆయనకి సింహాసనం ఎలాగిచ్చాడంటే తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన సంపూర్ణంగా ముగించాడు. కాబట్టి ఆయన సింహాసనం మీద కూర్చోడు. ఊరకనే సింహాసనం రాదండి.
ఊరకనే సింహాసనం రాదు. సింహాసనం కావాలంటే ఎవరైతే శత్రువుని జయిస్తారో వారే సింహాసనం మీద కూర్చుంటారు. కానీ ఓడిపోయిన వానికి సింహాసనం లేదు, పాడు లేదు. వాడు మరణానికి పాత్రుడైపోతాడు. కాబట్టి రక్షణ కార్యము పునరుద్ధానం ఈస్టర్ పండుగ అయిపోతుంది. నువ్వు రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిజమే, ప్రపంచంలో ఏ సమాధి కూడా ఖాళీ లేదండి. అన్ని సమాధుల్లో కూడా వారి యొక్క శవాలు కుళ్ళిపోయినాయి. మోషే రాత్రి చదువుకున్నాం, మోషే సమాధి చేయబడ్డాడంట, కానీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. మోషే శరీరం ఏమైపోయిందంటే కుళ్ళిపోయింది. ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు. దావీదు మహారాజు ఏమండి 16వ కీర్తనలో రాశాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిని గెలిచాడు, మరణపు ముళ్ళుని విరిచాడు. ఇక మరణానికి మన మీద అధికారం లేదు. ఇంకా రక్షణ పొందక ఉంటే, ఇంకా ప్రభువుని విశ్వసించకుండా ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే ఘనరక్షణ దినము. ఇప్పుడే సుని తప్పక నమ్మి, ఇప్పుడే సుని రక్షణ పొందుము సోదరా. ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘనరక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘనరక్షణ దినము. ఇప్పుడే సుని తప్పక నమ్మి, ఇప్పుడే సుని రక్షణ పొందుము సోదరా. ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో. ఇంకా రక్షణ పొందలేదా? ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం. ఏమండి, నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, తిరిగి జన్మించకుండా ఈ పండగ సంతోషమై కొద్దిసేపు, కానీ తర్వాత నీ ముఖములో దుఃఖము, వేదన, కన్నీరు. ఎందుకంటే నువ్వు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని పరిస్థితిని ఎరిగినటువంటి వాడు మరొకసారి నీకు అవకాశం ఇచ్చాడు, మరొకసారి నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు. హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి ఆయన తట్టుచున్నాడు. ఇదిగో నువ్వు ఆ స్వరము విని తలుపు తీస్తే ఆయన తల మంచుకు తడిసిపోయిందంట. రాత్రి కాలము కురి మంచుకు తడిసిపోయిందంట. కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది. ఇక మనము రక్షణ పొందకే ఉన్నాము. గిలాదులో కుక్కలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. రోజులు గడిచిపోతున్నాయి. 2025 గడిచిపోయింది. 2026 సంవత్సరం 3 నెలలు 5 రోజులు గడిచిపోయినాయి. పలానా టైం పెడుతున్నావా? వాడు అంటున్నాడు, ప్రభువా నాయనా నా యొక్క తల్లిదండ్రుల్ని సమాధి చేసి నేను వస్తానంటున్నాడు. ప్రభువుని వెంబడిస్తున్నాడు, కానీ లోపల వాడికి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో. ఇంకా దాని వరకు ప్రభు నేను వేచి ఉంటాను. ఆగదు సమయం నీ కొరకు.
సమయం మీ కొరకు ఆగదు. సమయం పొట్టు వలె గతించిపోతుంది. అయ్యా కాలం గతించిపోతుంది. నిన్నటి దినం మరలా రాదు. రేపటి దినము నీ జీవితంలో ఉందో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. నేడే నేను రేపై నేను ఒకనొక పట్టణానికి పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి జరిగినో మీకు తెలియదు. మీ జీవం ఏపాడు మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అవును, నీ జీవితము బలముందు. నాకు వయసు ఉంది, ఇక నాకు వివాహం కాలేదు, నేను ఎంతో అనుభవించాలి. బలమును నమ్ముకుంటున్నావా? నీ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావా? నీ ధనాన్ని నమ్ముకుంటున్నావా? నమ్ముకోవద్దు. ఇదే అనుకూలమైన సమయం. నెపాలు చెప్తున్నావా? ఎడ్లు కొన్నాడంట, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట, పొలాన్ని కొన్నాడంట. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే ఆ చెయ్యిని తీసివేయమన్నాడు. నీ కన్నుని అభ్యంతరపరిస్తే, నీకేది లేనప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తే అదే నీకు అభ్యంతరం అయిపోయింది. ఒకవేళ నీ నుండి దేవుడు దాన్ని దూరపరిస్తే నీ సంగతి ఏంటో తెలుసా? భూలోకములో ఉన్నవని ఆయన వల్లే కలిగినాయి. ఈ వనరుని, గాలి, నీరు అన్నీ ఆయన ఇచ్చాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వకాలంలో ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందన. మీ ఉదయకాల సమయంలో మరొక సంతోషం మీ దాస సంపూర్ణమైనటువంటి వాక్యాన్ని అందించారు ప్రభు. నాయన, మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునుకున్నాం. నాయన, ఒకడు అద్దంలో చూసుకుని తన ముఖాన్ని చూసుకుని అవతలకు పోయిన తర్వాత ఎలాగుంటాడో తెలుసుకున్నాను. నాయన, మమ్మల్ని మేము మోసపుచ్చుకున్నాం. ప్రతి దినము కూడా నాయన నువ్వు తలుపు తడుతున్నావు తండ్రి, తలుపు తడుతున్నావు. 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటి దగ్గర పడింది నాయన. ఆ సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు వాడికి ఎవడు సహాయం చేయలేదు. వాడి దగ్గరికి వచ్చి స్వస్థపడకూర్చున్నావా అని అడిగావు ప్రభా, వాడిని స్వస్థపరిచావు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని కూడా స్వస్థపరచడానికి 3 వర్తమానాలు మాకు వినిపించారు తండ్రి. ఇవి గాల్లో వెళ్ళిపోవడానికి లేదు నాయన. వినే చెవులు మాకు అనుగ్రహించండి. మిగిలిన కార్యక్రమం నా మహిమార్థమై జరిగించండి. యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనలోకి వెళ్దాం. ఒక పాట, 2 పాటలు ప్రియులు పాడతారు, తర్వాత ఆరాధన.